M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు M4 టీవీ న్యూస్.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026, 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క నిజపాద దర్శనం దాని గురించి మనం తెలుసుకుందాం. ముందుగా గణేశ్వర ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. తిరుమల శ్రీ శ్రీనివాసుని యొక్క నిజపాద దర్శనం గురించి కొంతవరకు మనం ఈరోజు తెలుసుకున్నాం. వెంకటేశ్వరుని మనం కలియుగ దైవంగా ఆరాధిస్తాం. ఆయన నివసించే తిరుమలని మనం కలియుగ వైకుంఠంగా మనం భావిస్తాము. ఆయన్ని మనం దర్శనం చేసుకోవడం అంటే దాదాపు మనం ఆ మహావిష్ణువు యొక్క దర్శనం చేసుకోవడంతో సమానం అని చెప్పేసి అనుకుంటాం. ఆ మహామూర్తిని ఆమూలాగ్రం అంటే మొత్తం అంతా కూడా ఆ స్వామిని దర్శించాలి ఏంటంటే ఈ జన్మకి దర్శించినట్లయితే ఈ జన్మకి అదే చాలు అని చెప్పేసి చాలా మంది కోరుకుంటాం. కానీ మనకి ఆమూలాగ్రం దర్శనం ఒక్కొక్కసారి మాత్రమే జరుగుతుంది, కానీ ఎల్లప్పుడూ జరగదు. శ్రీవారి సంపూర్ణ దర్శనంతో మోక్షం లభించినట్లే మనం అనుకుంటాం. అలా జరగాలంటే శ్రీవారి శిరసాగ్రం దర్శించడంతో పాటు పాదాలను కూడా వీక్షించాలి. ఎప్పుడు కూడా దేవుణ్ణి దర్శనం చేసుకునేప్పుడు పాదాల దగ్గర నుంచి తల దాకా చూడాలి. చాలా మంది తల దగ్గర నుంచి చూస్తారు, అలా చూడకూడదు. ఎప్పుడైనా సరే అమ్మవారి గుడికైనా అయ్యవారి గుడికైనా సరే వెళ్ళినప్పుడు పాదాల దగ్గర నుంచి తల భాగం దాకా చూడాలి. ముందు ఆ దివ్యమైనటువంటి పాదాలకి నమస్కారం చేసుకుంటూ పాదాల దగ్గర నుంచి ఆ శిరస్సు వరకు మనం చక్కగా వీక్షించి ఆ స్వామికి మనం దర్శనం చేసుకోవాలి. అలా జరగాలంటే శ్రీవారి శిరసాగ్రం దర్శించుకోవడంతో పాటు పాదాలను కూడా వీక్షించాలి. దీన్నే మనం నిజపాద దర్శనం అని చెప్పేసి అంటాం. శ్రీవారి బంగారు పాదపద్మాలు ఎల్లవేళలా కూడా పుష్పాలు తులసితోటి నిండి ఉంటాయి. ఉదయం పూట సుప్రభాత దర్శనంలో మాత్రమే ఇలాంటి పూలు తులసి లేకుండా శ్రీనివాసుని బంగారు పాదాలను మనం దర్శించుకోవచ్చు. సుప్రభాత సేవకు వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అక్కడ ఆ స్వామి పాదాల మీద ఉన్నటువంటి పువ్వుల్ని తులసి పత్రాలను తీసి చక్కగా ఆ పాదాలను మనకు దర్శించేట్టుగా మనకి చేస్తారు. అందుకని సుప్రభాత సేవ అవకాశం ఉన్నటువంటి వాళ్ళు సుప్రభాత సేవ చేసుకుని ఆ స్వామి యొక్క నిజపాద దర్శనం చేసుకోండి. అలాగే మిగిలిన సమయాల్లో స్వామివారి మూల విరాటు నిజపాదాలు బంగారంతో తయారు చేసినటువంటి పాద కవచాలతోటి కనిపిస్తాయి మనకి, అవి తొడిగేస్తారు. అందుకని నిజపాద దర్శనం మనకు మిగతా టైంలో దొరకదు. అలాగే తర్వాత శుక్రవారం అభిషేకం చేసినప్పుడు కూడా ఆ కవచాలను తీస్తారు. అప్పుడు కూడా మనకి నిజపాద దర్శనం దొరుకుతుంది. ఆ బంగారు పాద కవచాలను శుక్రవారం పక్కకు తీసి స్నానపీఠంపై ఉంచి ఆకాశకంగా తీర్థ జలాలతో అభిషేకిస్తారు. అభిషేక సేవానంతరం నిజపాద దర్శనం పేరిట భక్తులను టికెట్లపై దర్శనానికి అప్పుడు అనుమతిస్తారు మనకి. అది శ్రీవారి నిజపాద దర్శనానికి ఉన్నటువంటి విలువ. అందుకని ఆ అభిషేకానికి కూడా శుక్రవారం కూడా అవకాశం ఉన్నటువంటి శుక్రవారం వెళ్ళి ఆ నిజపాద దర్శనాన్ని స్వామివారికి చేసుకోవచ్చు. అందుకే శ్రీనివాసుడు తన చరణములే భక్తులకు చరణమంటూ తన కుడి చేతిని పాదాల వైపు చూసి దర్శించుకో తరిస్తావు, నా పాదాలను దర్శించుకో తరిస్తావు అని చెప్పేసి ఆయన తన కుడి చేతిని భక్తుల వైపు చూపిస్తూ ఉంటాడు. అందుకని ఆయన పాదాలను ఎప్పుడు కూడా స్వామి పాదాలని ముందుగా మనం పాదాలను దర్శించుకోవాలి. పాదాల దగ్గర నుంచి తలదాకా చూడాలి. ఆయన నేనున్నాను, నీకేం భయం లేదు, అభయం ఇస్తున్నాను అని చెప్పేసి మనకి ఆ పాదాలని ఆ చేతిని మనకి సూచిస్తాడు. నేనున్నాను, భయపడకు అని.
అలాగే ఆనంద నిలయంలో వెళ్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వరుడు యొక్క విగ్రహం కనుక మనం పరిశీలిగా గమనిస్తే మనకు ఒక విషయం తెలుస్తుంది. ఏంటంటే అది ఆయన కుడి చేయి కింద వైపుగా చూపుతూ కనిపిస్తుంది. అంటే నా పాదాలే నీకు శరణమని ఆయన సూచించడంతో దీన్ని అర్థం చేసుకోవాలి. శ్రీవారి పాదాలకి అంత విలువ. అసలు శ్రీనివాసుడు అంటేనే శ్రీపాదములు, శ్రీనివాసుడు అంటేనే శ్రీపాదాలు, శ్రీపాదములు అంటేనే శ్రీనివాసుడు, శ్రీపాదాలు అంటే శ్రీనివాసుడు, శ్రీనివాసుడు అంటేనే శ్రీపాదాలు అని అర్థంట. శ్రీహరిని అవమానించినవి ఈ పాదాలే. అలాగే సిరి అలిగింది ఈ పాదాలే. భృగు అహంకారాన్ని తొలగించింది ఈ పాదాల వల్లే. అలాగే లోక కళ్యాణం చేసింది కూడా ఈ పాదాలే. అలాగే సిరి హరి విడిపోయింది ఈ పాదాల వల్లే. చూడండి, ఏ పాదాల వల్ల అయితే కనుక ఇన్ని సంఘటనలు జరిగాయో అటువంటి పుణ్యప్రదమైనటువంటి పాదాలను మనం ముందుగా దర్శించుకోవాలి. ఏ దేవాలయానికి వెళ్ళినా ఆమెను వెతుక్కుంటూ శ్రీవారు వైకుంఠం వదిలి వెంకటాద్రి చేరిన గుట్టులు పాదాలే. మూడు అడుగుల్లో ఆనంద నిలయం చేరింది పాదాలే. శ్రీహరి అందున శ్రీ వెంకటేశ్వరుడి కథలో పాదములకి ప్రముఖ స్థానము. ఆయన వైకుంఠం వదలడానికి కారణం పాదాలు. ఆయన ఇలా అంటే వైకుంఠం వచ్చాడనడానికి గుర్తుల పాదాలే. ఆ మాటకొస్తే మహావిష్ణువు పాదములకు ఎంత విలువ ఉందో శ్రీ రామావతారంలో కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనం చాలా గొప్పగా తెలుస్తుంది రామావతారంలో. శ్రీరాముడు కాలు తగిలి రాయి అహల్యగా మారినటువంటి వైనం కనిపిస్తుంది మనకి. రాయికి శ్రీరాముడు అడవిలో నడిచి పెడుతుంటే ఆయన కాలు తగిలి ఆ రాయి బండసెలగా ఉన్నటువంటి రాయి అహల్యగా శాప విమోచనం పొందింది ఆ పాదాల వల్లే. అలాగే అందుకే గుహుడు నీ కాలు తగిలి రాయి ఆడది అయినదా అంట అని పాట కూడా పాడాడు. అంతటి మహిమాన్వితమైనటువంటి శ్రీవారి యొక్క పాదాలు. అలాగే కృష్ణావతారం అంతమైందే పాదముల వల్ల. బోయవాడు ఆ పాదాలను చూసి ఏ జంతువుగానే భ్రమించి బాణం వేశాడని చెప్పేసి మనకు భాగవతం కూడా చెప్తుంది. కృష్ణావతారం చూసుకున్నట్లయితే కృష్ణుడు యొక్క ఆఖరి దశలో ఆ పాదాలను చూసి జంతువు అనుకుని బోయేవాడు బాణం వేశాడు. అది తగిలి శ్రీకృష్ణుడు మరణించాడని చెప్పేసి చెప్తాడు. అలాగే వామనావతారంలో కూడా బలి తన తలను అప్పగించడానికి కారణం ఈ పాదమే. అలాగే శ్రీహరి పాదములకు ఇంతటి విశిష్టత ఉంది. అందుకే ఆ పాదములకు ఏదైనా జరిగితే భక్తుల హృదయాలు వెలవెల్లాడతాయి. ఈ మధ్య అలాంటి నారాయణ పాదాలు పగిలి పాదాల నుంచి బొట్టన వేలు వేరుపడింది. బొట్టన వేలు చెదరడాన్ని చూసి ఇది ఏ దుశ్శకనమో అనుకున్నారు అందరూ. వాటిని తిరిగి పునఃప్రతిష్ఠించారు. అలాగే ఆగమన శాస్త్రంలో ఈ పాదాల ఆరాధన లేదంటారు. శ్రీవారి విషయంలో ఇంత ప్రాముఖ్యత ఉన్నటువంటి పాదములు ఆరాధనీయం ఎందుకు కాలేదు అన్నది అటుంచితే శ్రీవారి పాదములు అంత సామాన్యమైనవి కావు. బ్రహ్మ కడిగిన పాదములు. ఆ పాదాలు ఉన్నాయి చూసారా, అవి సాక్షాత్తు బ్రహ్మదేవుడు కలిగినటువంటి పాదాలు. బ్రహ్మము తాను నుండి పాదాలు. శ్రీహరి మహిమలన్నీ కూడా దాదాపు ఈ పాదాల్లోనే దాగి ఉంటాయి. శ్రీవారు శ్రీదేవిని వెతుక్కుంటూ వెంకటాద్రిపై అడుగుపెట్టినందుకు గుర్తులు ఈ పాదాలు. ఆయన ఆమెను వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ పద్మావతి ప్రేమలో పడటం, తరువాత ఆమెతో పెళ్లి కావడం చకచకా జరిగిపోయే తర్వాత ఇద్దరు దేవేరులకు జరిగిన గొడవలో స్వామి చెలగా మారి ఇక్కడ భక్తుల కోరికలు తీర్చుతూ కలియుగ దైవంగా వెలిసారు ఆ తండ్రి. ఏడుకొండలవాడ అందరినీ చల్లగా చూడు తండ్రి. ఓ శ్రీనివాస, ఓ వెంకటేశ, అలివేలి మంగా పద్మావతి సహిత శ్రీ వెంకటేశ్వర మమ్మల్ని అందరినీ కూడా చల్లగా కాపాడు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ. ఇలాగ ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు చేతనైన విధంలో ఆ శ్రీనివాసుని, ఆ కలియుగ వైకుంఠుని మనం ప్రార్థన చేసినట్లయితే మన మనస్సులో ఉన్నటువంటి కోరికలన్నింటినీ కూడా సత్వరం ఆ స్వామి పరిగెత్తుకుంటూ వచ్చి మన కోరికలను ఆలకించి తీరుస్తాడు. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా
దేవాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా ఏ స్వామి అయితే అక్కడ ప్రతిష్ఠితమై ఉన్నారో ఆ స్వామి లేదా అమ్మవారు ముందు పాదాల దగ్గర నుంచి దర్శనం చేసుకుంటారని ఆశిస్తూ మీ కోరికల్ని సఫలీకృతం చేసుకుంటారని, అలాగే మీ పిల్లలకి మన సనాతన సంప్రదాయాలు విలువలు తెలియజేస్తారని ఆశిస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాబాట వెంకట ప్రభాకర్.